షేర్ చేస్తాను. హరే కృష్ణ. ప్రేయర్స్ షేర్ చేస్తాను. దయచేసి మీరు మ్యూట్ లో ఉండి షేర్ కాదండి. ఓకే, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేస్తున్నాను. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. మీరందరూ మ్యూట్ లో ఉండి ప్లీజ్ ప్రే చేయండి. ఎప్పటిలాగానే ఈ సెషన్ కూడా డెడికేటెడ్ టు శ్రీల ప్రభుపాద. కనిపిస్తుంది అనుకుంటున్నా, చదివండి నాతో పాటు. మాతాజీ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. हरे कृष्ण Mataji Prabhuji. Welcome everyone to this session. అందరికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు దిస్ సెషన్.
ఈరోజు మనకి శ్లోక ఏంటండి? ఎన్నో శ్లోక? మ్యూట్ లో ఉన్నారు. 8.28 8.28 మాతాజీ. 8.28 మొన్న జరిగింది 8.16, ఈరోజు 28. ఓకే, మనము ఇంతకన్నా ముందు కొంచెం షార్ట్ గా రీకాల్ చేసుకుందాము. 16th చాప్టర్ ఏం నేర్చుకున్నాం అక్కడ? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరు? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు చెప్పాలనుకున్న వాళ్ళు. షార్ట్ గా రీకాల్ చేసుకుందాము. సో మనకి ఈ శ్లోక గురించి ఐడియా వస్తుంది. హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ ప్రభుజీ, హరే కృష్ణ. ఐడియా ఉందా? నేను ఇంకా చెప్పాను లాస్ట్ లో ఏ చాప్టర్ చదవమని చెప్పాను శ్రీమద్ భాగవతంలో. ఐడియా ఉందా? మర్చిపోయారు? గుర్తుందా? చెప్పండి మాతాజీ, పావని మాతాజీ చెప్పండి. మాతాజీ దండోత్పణ. హరే కృష్ణ. భాగవతం చెప్పిన కథ 1.9 30 అండ్ 31 శ్లోకాస్ రికాల్ చేయమన్నారు. అలాగే నెక్టర్ ఆఫ్ డివోషన్ 18th చాప్టర్ కృష్ణాస్ లవ్ ఎట్లా ఉంటుందో కూడా చెప్పారు. చదివారా? దగ్గర చదివారా? లేదు. చదవండి. చాలా చాలా మనకి రిలేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా దానికి రిలేట్ ఉంటుంది, అందుకే అది చదవమని చెప్పాను అనమాట. ఓకే, ప్రీవియస్ శ్లోకాలో ఏంటనంటే మనకు ఏం నేర్చుకున్నాము? కొంచెం షార్ట్ గా ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పండి 8.16 మాట. 16 లో 8.16 లో యాక్చువల్గా ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో భౌతిక జగత్తులోని అత్యున్నత లోకాల నుంచి అధమ లోకాల వరకు ఎక్కడున్నా సరే మనము ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఖచ్చితంగా ఉంటాము. చనిపోతే మళ్ళీ మళ్ళీ పుడతాము. ఒక్క దేవుని దాకా గోలోక బృందావనం వెళితేనే మనకి రీబర్త్ అనేది ఉండదు అని శ్రీకృష్ణ చెప్పారు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, ఎగ్జాక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఈ రోజు శ్లోకానికి వెళ్ళిపోదాము. షేర్ చేస్తాను. చదవాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు శ్లోక వచ్చేసి 8.28, 8th చాప్టర్ 28th లాస్ట్ శ్లోక అన్నమాట. ఓకే, ఈ చాప్టర్ లో ఈ శ్లోక వచ్చేసి లాస్ట్ శ్లోక. ఓకే, చూద్దాం కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఓకే, ఇదంతా కన్వర్జేషన్ జరిగింది, అదంతా ఐడియా వచ్చింది కదా మీకు ఆల్రెడీ ఏం చెయ్యాలి అనేది. ఓకే, అక్కడ మీకు కనిపిస్తుంది బొమ్మ ఉంది కదా, అది ఎవరో చెప్పగలరా? కపిలము. ఓకే, వాళ్ళ మదర్ కి చెప్తుంటారు అనమాట. భాగవతంలో వస్తుంది మనకి చాప్టర్స్, మీరు ఎప్పుడైనా భాగవతం చదివితే ఐడియా వస్తుంది దీని గురించి. ఓకే, ఈ రోజు శ్లోకాకి వెళ్ళిపోదాము. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కృష్ణ కుమారి మాతాజీ, హరే కృష్ణ. చదువుదాము మాతాజీ, రెడీ ఉన్నారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి కృష్ణ కుమారి మాతాజీ. వినిపిస్తుందా కృష్ణ కుమారి మాతాజీ? ఓకే, పావని మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ తర్వాత చేస్తారు, మీరు చేయండి మాతాజీ. పావని మాతాజీ మనం చేద్దాము 4 టైమ్స్ యాజ్ యూజువల్. నేను లాస్ట్ లో తీసుకుంటా. లాస్ట్ లో చేస్తారా? స్వర్ణలత మాతాజీ హరే కృష్ణ. ఇక్కడ ఉన్నారు స్వర్ణలత మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుందా నా వాయిస్? హరే కృష్ణ అన్మ్యూట్ మాతాజీ. చదవాలా? మాతాజీ నాతో పాటు వినబడుతుంది ఒక్కొక్క మాతాజీ. లైన్ నేను చదివిస్తాను, మీరు 4 టైమ్స్ ఒక్కొక్క లైన్ చదవాలి. ఓకే, ఫస్ట్ నేను చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. ఓకేనా? వేదేషు యజ్ఞేషు ఓకే మాతాజీ. యజ్ఞేషు యజ్ఞేషు తపస్సు వేదేషు తపస్సు చైవ 4 టైమ్స్ చదవాలి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా అచ్చేది తత్సర్వమిదం విదిత్వా
अच्छेति तत्सर्वमिदं विदित्वा अच्छेति तत्सर्वमिदं विदित्वा अच्छेति तत्सर्वमिदं विदित्वा అత్యేతి. ఓకే, అత్యేతి. ఓకే ఓకే, యోగి పరం స్థానముపైతి చాద్యాం. योगी परं स्थानमुपैति चाज्यं योगी परं स्थानमुपैति चाज्यं योगी परं स्थानमुपैति चाज्यं योगी परं स्थानमुपैति चाज्यम् ఓకే, నేను హరే ఫుల్ కృష్ణ చెప్తాను, తర్వాత మీరు ఫుల్ చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. वेदेषु వేదేషు यज्ञेषु యజ్ఞేషు తపస్సు तपस्सु చైవ चैव దానే दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् अच्छेति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाज्यम् థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. हरे ఓకే, कृष्ण माता ఇప్పుడు కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ, ఉన్నారా? మాతాజీ హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? ఓకే, ఇందాక పిలిచాను, మీరు పలకలేదు. చదువుదాం మాతాజీ. చదవనా మాతాజీ? ఆ, నేను ఒకసారి చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. వేదేషు ఓకే. యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యాం. చదవనా మాతాజీ? చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. 4 times చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మాతాజీ, పద్మగుండా అని వచ్చింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చదవండి. వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లలిత మాతాజీ, రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఉన్నారా? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాజ్యం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కుమారి మాతాజీ. హరే కృష్ణ. 1 level 1కి వెళ్దాము, చేస్తారా? హరే కృష్ణ. కుమారి మాతాజీ, కుమారి వీర్లా అని ఉంది. హరే కృష్ణ. ఓకే మాతాజీ, చేయండి. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కష్టం వచ్చేస్తానండి. పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను మాతాజీలో ఉంది. యజ్ఞేషు యజ్ఞేషు తపస్సు శైవ దానేషు యత్తుర్పణాన్య ఫలం ప్రతిష్టం అద్యైతి సర్వమిదం సర్వమిదం విజిత్వాం యోగి పరం స్థానం పైతి ముపైతి
ముప్పై ముప్పైతి చైద్యం చాద్యం సాధ్యం సాధ్యం ఓకే లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ ఓకే మొదటి శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ మాతాజీ ఓకే హరే ఉన్నారా కృష్ణ ఓకే మాతాజీ తర్వాత ఓకే మీరు తర్వాత శ్రీనివాస్ ప్రభు చదువుతారు చెప్పండి మాతాజీ చదవండి లక్ష్మీ మాతాజీ వేదేషు హరే కృష్ణ మాతాజీ హరే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాజ్యం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మొదటి శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ చేయండి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరి బోల్ ప్రభు థ్యాంక్ యూ సో మచ్ హరి హరి బోల్ జ్యోతి గన్లా ఉంటా మాతాజీ జ్యోతి మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ చదవండి వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అక్షేతి తత్సర్వమిదం విదిత్వం యోగిం పరం స్థానముపైతి చాజ్యం. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత హరే మాతాజీ కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండాత్మ ఎస్ హరే కృష్ణ మాతాజీ చదవండి హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామాలు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్ మాతాజీ చాలా బాగా చేశారు హరి బోల్ అర్చన కృష్ణ మాతాజీ లెవెల్ 2 కి వెళ్దాము ఓకేనా ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నేను చదువుతాను మాతాజీ ఆ మాతాజీ అయిన తర్వాత మీరు చదవండి ఓకే కాదు మాతాజీ ఫస్ట్ లెవెలే చదువుతానన్నాను నేను లెవెల్ ఫస్ట్ లోనే చదువుతానన్నాను మాతాజీ లెవెల్ 1 ఓకే ఓకే ఒక్క సెకండ్ మాతాజీ అర్చన కృష్ణ మాతాజీ లెవెల్ 2 మీరు చదువుతురు కానీ ఒక్క సెకండ్ మాతాజీ చదవండి మాతాజీ హరే కృష్ణ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ హరి హరి బోల్ మాతాజీ అర్చన మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యైతి తత్సర్వమిదం విదిత్వా యోగి స్థానముపైతి చాద్యం. యోగి పరం స్థానం ఓకే యోగి పరం స్థానం ఉపయోగించి ఓకే థ్యాంక్ యూ ఇంకొకసారి చేయండి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యైతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. గోల్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ ఛాన్స్ వచ్చింది కదా సంధ్య మాతాజీ మాతాజీ నేను చదవలేదు. చదవలే ఓకే మాతాజీ హరే కృష్ణ ఓకే మాతాజీ. సంధ్య మాతాజీ హరే తర్వాత కృష్ణకుమారి మాతాజీ తర్వాత చదవండి సంధ్య మాతాజీ చదువుతారు ఓకే ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ సంధ్య మాతాజీ చదవండి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. గోల్ మాతాజీ రీసౌండ్ వస్తుంది చూసుకోండి
ఓకే, కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి సత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఓకేనా హరి మాతాజీ? బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్. ఓకే, నాగమణి మాతాజీ మధ్య చదువుతారా మీరు? ఓకే, పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. ఓకే, ఉన్నారా? ఓకే, సరే చదవండి మాతాజీ, తర్వాత పావని మాతాజీ చేస్తాను. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్తేతి తత్సర్వమిదం విదిత్వా స్థానముపై యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ లెవెల్ 3కి వెళ్దాము. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. వెళ్దాం మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. ఇంకా ఎవరైనా చదివిస్తారా? థర్డ్ లెవెల్ హ్యాండ్ రైస్ చేస్తారా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ. ఎస్, అమృతి శ్రీనివాస్ ప్రభు చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభు, హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరి హరి బోల్ ప్రభు, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సిహెచ్ లక్ష్మీ సారీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. సిహెచ్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మ్యూట్ లోనే మాట్లాడుతున్నారు. మాతాజీ మ్యూట్ లో ఉన్నారంట, చూసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. చేయండి మాతాజీ. వాయిస్ రావడం లేదు. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ రావట్లేదు. మాతాజీ వైపు నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. హరే మాతాజీ కృష్ణ. ఒక్కసారి మీరు ఆన్ అండ్ ఆఫ్ రీజన్ చేసుకొని ట్రై చేయండి, రీజాయిన్ అవ్వండి, లేకపోతే వాయిస్ రావట్లేదు మాతాజీ, రీజాయిన్ అవుతా. ఓకే. ఓకే మాతాజీ, మనము మీరు చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. పవని మాతాజీ చేయండి. మాతాజీ వేదేషు వచ్చారా? ఓకే, మీరు చేయండి మాతాజీ. పవని మాతాజీ అయ్యాక లక్ష్మీ మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు రావట్లేదు మాతాజీ మీ వాయిస్, మాకు వాయిస్ రావడం లేదు, వినిపించట్లేదు, రావడం లేదు మాతాజీ, మీ వాయిస్ రావడం లేదు, చెప్పండి, సైగలు చేయండి మాతాజీ. మాతాజీకి చేసా మాతాజీ, అర్థమైంది, మళ్ళీ రీజాయిన్ అవుతా అన్నారు. అదే అదే. ఓకే, ఇంకా ఎవరు చేయాలనుకుంటున్నారో 4th లెవెల్కి వెళ్దాము. మాతాజీ వచ్చాక మాతాజీ ఛాన్స్ ఇచ్చి తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఓకే, లెవెల్ 4 ఎవరు చేస్తారు? ఇందిరా మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ ఈరోజు హ్యాండ్ రైజ్ చేయలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వచ్చారా? ఓకే, చదవండి ఇందాక మాతాజీ. ఆ ట్యాబ్ లో ఓపెన్ చేశాను మాతాజీ, ఆ ట్యాబ్ అన్మ్యూట్ అవ్వట్లేదు. మొబైల్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ చేయండి. మాతాజీ, నా కోసం వెయిట్ చేసినందుకు ఇంతసేపు. అయ్యో, వెరీ అలా థ్యాంక్ యూ ఏం వెరీ లేదు, మచ్. అందరికీ ఛాన్స్ కావాలి. వేది ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాజ్యం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. చాలా చక్కగా చదివారు. ఇంకా థ్యాంక్ యూ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. పావని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్తన. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ. నైస్ మాతాజీ. సముద్ర శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ. హరే హరి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము అనువాదాన్ని చదువుదాము. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి ఎవరి దగ్గర బుక్ ఉంటే. కనిపిస్తుంది కదా అందరికి? జూమ్ చేసుకోండి. మీ ఫోన్ లో జూమ్ చేసుకోవచ్చు మీకు చిన్నగా అనిపిస్తే కనుక. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరికి ఉంటే పరమేశ ప్రభుజయ పరమేశ్ ప్రభు హరే కృష్ణ. మీనింగ్ చదవగలరా ప్రభు? ఒకసారి శ్లోకాలు రిసైట్ చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. సరే మాతాజీ. ఓకే. వేదేషు వేదాధ్యాయమునందు యజ్ఞేషు యజ్ఞ చరణములందు తపస్సు వివిధములైన తపస్సులను ఆచరించుటయందు చ కూడా ఏవ నిశ్చయముగా దానేషు దానములయందు యత్ ఏ పుణ్యఫలము ప్రతిష్టం నిర్దేశింపబడినదో అత్వేతి అతిశయించును తత్సర్వం నానా వానినన్నింటినీ ఇదం దీనిని విదిత్వ తెలుసుకొని యోగి భక్తుడు పరంస్థానం దివ్యధామమును ఉపైతి పొందును చ కూడా ఆద్యం మూలమైన చదవన మాతాజీ ఇది కూడా ఇది ప్రభు అది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ప్రభు. అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదివి ఒకసారి శ్లోక చదివి అనువాదం అనువాదం శ్రీ ప్రభుపాదకి జై అని చెప్పాలి. ఓకేనా? ఓకే మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యైతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అనువాదం శ్రీ ప్రభుపాదకి జై. వేదాధ్యాయముల వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను దానముల వలనను భక్తియుక్త సేవ మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవను ఆచరించుట ద్వారా అతడు వీటినన్నిటినీ పొందుటయేగాక అంత్యమున శాశ్వతమైన దివ్యధామమును సైతం చేరగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ మాతాజీ భాష్యం చదవండి. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకము కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవను గూర్చి ప్రత్యేకముగా వర్ణించు సప్తమ అష్టమాధ్యాయముల సారాంశము. మానవుడు ఆధ్యాత్మిక ఆచార నిర్దేశమునందు వేదాధ్యాయమును కావించుచు అతని నిర్దేశమున అనేక రకాల తపోనిష్టలను ఆచరింపవలను. బ్రహ్మచారి ఆధ్యాత్మిక ఆచారాన్ని
ఆశ్రమమునందు సేవకునిగా జీవించు ప్రతి గృహం నుండి భిక్షను స్వీకరించి దానిని గురువునకు అర్పింపవలను. అతడు గురువు గారి ఆజ్ఞను అనుసరించి ఆహారమును గ్రహింపవలను. ఒకవేళ గురువు భోజనమునకు పిలువకున్నచో అతడు ఆ రోజు ఉపవసింపవలను. ఇవే బ్రహ్మచర్యను అభ్యసించు వానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. శిష్యుడు ఆ విధంగా గురువు ఆశ్రయమున 5 నుండి 20 సంవత్సరముల కాలము వరకు వేదాధ్యయనం చేసిన పిమ్మట అతడు పరిపూర్ణ లక్షణములు కలిగిన మానవునిగా రూపొందును. వాస్తవమునకు వేదాధ్యయనము అనున్నది కల్పనాపరుల వినోదం కొరకు గాక మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశింపబడినది. ఈ శిక్షణము ముగిసిన పిమ్మట వివాహము చేసుకుని గృహస్థాశ్రమమునందు ప్రవేశించుటకు బ్రహ్మచారికి అవకాశం ఇవ్వబడును. గృహస్థునిగా ఇంకను అధికమైన ఆత్మ వికాసమును పొందుటకై అతడు అనేకమైన యజ్ఞములు చేయుచు భగవద్గీత 17వ అధ్యాయం నందు వర్ణింపబడినట్లు దేశ కాల పాత్రతలను అనుసరించి సత్వ రజస్తమో గుణములతో కూడిన దాన భేదములను ఎరిగి దానములను కూడా చేయవలసి ఉండును. గృహస్థాశ్రమం నుండి విరమించి అతడు వానప్రస్థాశ్రమం గ్రహించిన పిమ్మట వనములందు నివసించుట, వల్కములను ధరించుట, క్షౌరము చేసి కొనకుండుట వంటి అనేక రకాల కఠిన తపములను ఆచరింపవలను. ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమమును, గృహస్థాశ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్యాసాశ్రమమును చక్కగా అవలంబించడం ద్వారా మానవుడు జీవితమునందు పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపబడును. అట్టి వారిలో కొందరు స్వర్గలోకములకు ఉద్ధరింపబడుదురు. వారు తమ అభ్యాసమునందు మరింత అభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు నిరాకార బ్రహ్మజ్యోతి నందు గాని, వైకుంఠలోకమునందు గాని, కృష్ణలోకమునందు గాని ముక్తిని సాధింపగలరు. ఈ మార్గమే వాన్మయమునందు నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యపు విశిష్టత ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు వివిధాశ్రమముల యందలి సర్వ కర్మలను వెంటనే అధిగమించిన వాడగును. ఇదం విదిత్వా అను పదములు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు మరియు సప్తమాధ్యాయమునందును చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకొనవలని సూచించుచున్నవి. ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహాకల్పనలచే కాకుండా భక్తుల సాంగత్యమున శ్రవణం చేస్తూ అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నింపవలను. గీత యందలి సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయముల వరకు గల అధ్యాయములన్నీ భగవద్గీత సారమై ఉన్నవి. మొదటి 6 అధ్యాయములను, చివరి 6 అధ్యాయములను ఆచ్ఛాదనలుగా కలిగిన ఈ నడుమ గల 6 అధ్యాయములు భగవానుచే ప్రత్యేకంగా రక్షింపబడుతున్నవి. భక్తుల సాంగత్యమున భగవద్గీతను ముఖ్యముగా మధ్యనున్న ఈ 6 అధ్యాయములను కూడా అవగాహన చేసుకున్న అదృష్టము మానవునికి కలిగినచో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, భావనా కల్పనలన్నిటినీ అధిగమించిన వాడగును. దానితో మానవ జన్మ వెంటనే సఫలమై మహోన్నత మగును. ఎందుకనగా వాని ద్వారా కలుగు ఫలములనన్నింటినీ మానవుడు కేవలము కృష్ణ చైతన్యమున నెలకొని సులభముగా పొందగలడు. భగవద్గీత యందు ఏ కొద్దిపాటి విశ్వాసం హరే కృష్ణ. వేరే హరే వాళ్ళకి కృష్ణ. ఛాన్స్ ఇద్దాము. మాతాజీ ఇట్స్ ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. పద్మగుండ మాతాజీ మాతాజీ. లాస్ట్ కరచ. చదువుతున్నాను మాతాజీ. నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత యందు ఏ కొద్దిపాటి విశ్వాసమున్నను మానవుడు భగవద్గీతను భక్తు నుండియే అభ్యసించవలను. ఎందుకనగా భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా అవగతమైనయు ఇతరులెవరును భగవద్గీత ముఖ్యోద్దేశమును పూర్తిగా ఎరగలేనియు చతుర్థాధ్యాయపు ఆరంభమున స్పష్టంగా చెప్పబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పన పరుల నుండి కాకుండా కృష్ణ భక్తుల నుండి మాత్రమే నేర్చుకొనవలెను. ఇది ఏ శ్రద్ధా విశ్వాసములకు నిదర్శనము. భక్తుల సాంగత్యమునకై అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యాయమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగాహన చేసుకున్నట్టుకు అర్హుడగును. భక్తుల సాంగత్యమున కలుగు పురోగతిచే మానవుడు భక్తియుక్త సేవ యందు నెలకొలగలడు. ఈ సేవకు శ్రీ కృష్ణ భగవానుని గూర్చియు మరియు అతని నామరూప గుణ లీలలను గూర్చి సమస్త సందేహములను పూర్తిగా తొలగించును. ఈ సందేహములన్నీయును నశించినప్పుడు మానవుడు తన అధ్యయనమునందు మరింత అధికముగా సుస్థిరుడగును. అప్పుడు అతను భగవద్గీత అధ్యయనమునందు రుచిని పొంది శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించగలిగే కృష్ణ చైతన్య స్థితికి చేరుకొనును. అట్టి కృష్ణ చైతన్యపు స్థితిని అభివృద్ధి అయినప్పుడు అతడు కృష్ణ ప్రేమ యందు పూర్తిగా నిమగ్నమగును. మానవ జన్మ యందలి ఇట్టి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి ఆధ్యాత్మిక అవకాశము నందలి కృష్ణలోకమైన గోలోక బృందావనమునకు భక్తుని చేర్చును. అక్కడ భక్తుడు శాశ్వత ఆనందమును పొందును. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ మాతాజీ, పద్మ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణలత మాతాజీ, హరే కృష్ణ.
ఎవరు జీ డిసప్పాయింట్ అవ్వకూడదు. చదవండి మాతాజీ. ఒక్కసారి అనువాదం చదవండి. అనువాదం అట్లేం లేదు మాతాజీ. వేదజ్యం వేద ధ్యేయము వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్య కర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవనాచరించుట ద్వారా అతడు వీటన్నిటిని పొందుటే గాక అంత్యమును శాశ్వతమైన దివ్యాధమమును సైతము చేరగలడు. హరి థ్యాంక్ హరి యూ బోల్. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా థ్యాంక్ యూ. చదివారు అందరూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చక్కగా చదివారు. శ్లోక కూడా రిసైటేషన్ కొంచెం టఫ్ అనిపిస్తుందేమో అనుకున్నా, మంచిగానే వచ్చేసింది. అప్రదిష్టం అనేది, ఇంకా స్థానం పైతి, చాద్యము మాతాజీ కొంచెం కొంచెం మంచిగానే మిస్టేక్స్ అవుతుంది. పర్లేదు మాతాజీ, ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి ఓ కృష్ణ ఈరోజు 8.28 తీసుకుంటున్నాము మనము. సో ఈ చాప్టర్ వచ్చేసి సారీ 8th చాప్టర్ లో ఇది లాస్ట్ శ్లోక అన్నమాట మనకి. ఓకే, 8th చాప్టర్ లో లాస్ట్ శ్లోక భగవత్ ప్రాప్తి. ఏంటి టైటిల్? భగవత్ ప్రాప్తి. సో అటైనింగ్ ద సుప్రీం అబౌడ్ అని చెప్తాం, సుప్రీం అని చెప్తాము. భగవత్ ప్రాప్తి దాని గురించి చాప్టర్ అంతా డిస్కషన్ జరిగింది. అలాగే చాలా థింగ్స్ డిస్కషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కృష్ణ వచ్చేసి ఒక జమ్ అని అంటారు కదా, లైక్ రత్నం లాగా ఇప్పుడు ఈ శ్లోకాలో చెప్తారనమాట. ఓకే, అది మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం అనమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అని చదివాం కదా. ఇక్కడ చెప్తున్నారు ఏంటనంటే పుణ్యఫలం ప్రదిష్టం అని చెప్పారు కదా. ఈ పుణ్యఫలం ప్రదిష్టం అని అంటే ఏంటి అని అంటే వన్ హూ ఆర్ ఎంగేజ్డ్ అంటే డివోషనల్ సర్వీస్ లో ఎప్పుడు మగ్నమై ఎవరు ఉంటారో, ఎప్పుడు డివోషనల్ సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా పుణ్యఫలం అనేది వస్తుంది ఖచ్చితంగా. సో అది మనం ఏంటంటే అన్నిటికీ ఇవన్నీ చేసినా కూడా దానికి ఏంటంటే రిజల్ట్స్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల. ఇక్కడ దాని గురించి ఇక్కడ కృష్ణ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వేదేషు అని చెప్పారు. ఏంటంటే ఈ పియూస్ రిజల్ట్స్ అంటే మనం పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా అది మనకి అధిగమించి మనము వెళ్ళడానికి అనేసి ఉంటుంది అనమాట కృష్ణ డివోషనల్ సర్వీస్ చేస్తుంటే కనుక. వేదేషు అని అంటే ఏంటి? స్టడీయింగ్ ఆఫ్ ఆల్ వేదిక్ లిటరేచర్స్ అని చెప్పారు. అంటే అన్ని అన్నమాట. యజ్ఞేషు వేదేషు యజ్ఞేషు అని చెప్పారు కదా. డూయింగ్ ఆల్ సాక్రిఫైసెస్ ఏంటంటే మనకి వేదిక్ స్క్రిప్చర్స్ లో ఏమేమి ఇచ్చారో అవన్నీ స్టడీస్ అవన్నీ పాటిస్తూ మనం చేస్తూ ఉండడం అనమాట. సో తపస్సు అని చెప్పారు. ద వన్ హూ ఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ఆస్టరిటీస్ ఏంటనంటే కఠినమైన కార్యక్రమాలు ఏమున్నా కూడా అవి చేసుకుంటూ వెళ్ళడం అంటారు. తపస్సు అంటే మనం చూసాం కదా, ప్రీవియస్ శ్లోకాస్ లో చూసాం, చాలా కఠినంగా ఉంటుంది అవన్నీ చేయాలని అంటే. అది సాక్రిఫైజెస్ చేయడం కానివ్వండి, తపస్సు చేయడం. యజ్ఞేషు అంటే ఈ యజ్ఞాలు హోమం చేస్తారు కదా అవి అనమాట. సో వేదిక్ లిటరేచర్స్ చదవడము వేదేషు. ఇది యజ్ఞేషు అని అంటే స్క్రిప్ట్ ఇది సాక్రిఫైజెస్ అనమాట. తపస్సు అని అంటే తపస్సు చేయడం అనమాట, కఠినంగా ఉంటుంది ఇదంతా. దానేషు అని చెప్పారు. దానేషు అంటే ఏంటి? చారిటీ అనమాట. అంటే మనం దానం ఇస్తాం కదా రైట్ పర్సన్ కి రైట్ ప్లేస్ లో, ఇలా దానం అనేది రైట్ టైంలో ఇవ్వాలన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మన ప్రీవియస్ దాంట్లో కూడా ప్రభువులు కూడా ఏకాదశి టైం కథ చెప్పేటప్పుడు కూడా దీని గురించి చెప్తారు కదా. ఏంటంటే దానం ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేసి గోవర్ధన్ ప్రభు చాలా సార్లు చెప్పారు మనకి, అవునా? సో ఏం చెప్పారు? మంచి పర్సన్ అంటే ఎవరి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తుంటారో అలాంటి వాళ్ళకి మనము దాన ధర్మాలు అనేది ఇవ్వాలి, ఎలాంటి టైంలో ఇవ్వాలి, ఇవన్నీ చేస్తూ ఉంటామో దాన్ని వచ్చేసి ఇక్కడ ఏంటంటే దానేషు అని చెప్పారనమాట. అదేంటి? రైట్ ప్లేస్ రైట్ పర్సన్ అండ్ రైట్ ఇదన్న గుర్తు పెట్టుకోవాలన్నమాట, అలాంటి వాళ్ళకి ఇవ్వాలనేసి. సో ఇదంతా ఏంటనంటే పుణ్యం సంపాదించుకోవడానికి కదా ఇదంతా. సో దీన్ని దాటి మనము వెళతాం అనమాట. అంటే డివోషనల్ ఒకటి సర్వీస్ చేయడం వల్ల దీనికి మించిగా మనకి ప్రతిఫలం అనేది దొరుకుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్పారు? ఓన్లీ డివోషనల్ సర్వీస్ చేయడంలో అత్యేత తత్సర్వం ఇదం విదిత్వ అని చెప్పారు. యోగి పరం స్థానం
స్థానం ఉపైతి చాధ్యాం అంటే ఇక్కడ సింపుల్ గా పర్ఫార్మింగ్ డివోషనల్ సర్వీస్, ఒక భక్తి యొక్క సేవ చేస్తే గనక ఇవన్నిటికి అధిగమించి అంటే దాటి వెళతాం అనమాట. మనము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం ఏం నేర్చుకోవాలి అంటే గనక ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి దొరకదనమాట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే ఎవరు మన కృష్ణ పరమాత్మ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఎవరికి కొత్త వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది దొరకదు. ఇక్కడ మనకి డివోషనల్ సర్వీస్ లో ఇది సాధ్యము అనేసి చెప్తున్నారు. ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి బాగా, డివోషనల్ సర్వీస్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత రిజల్ట్స్ అనేది వస్తుంది. మనము ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేరే అదర్ యోగిక్ ప్రాసెస్ అవన్నీ చేస్తుంటాం కదా, అక్కడ కూడా వస్తాయి రిజల్ట్ అనేది. బట్ ఏంటంటే ఒక్కసారి డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల బ్యాక్ టు గాడెడ్ అని చెప్తామంటే కృష్ణ ఒక ధామానికి మనము వెళ్తాము, పర్మనెంట్ గా వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. అక్కడ ఏంటంటే ఓన్లీ ఈ రెసిప్రోకేట్ చేస్తుంటాం అనమాట. కృష్ణ మనకి అందుబాటులోనే ఉంటారనమాట. ప్రతి అది డివోషనల్ సర్వీస్ మనం చేసుకుని వెళ్ళడం వల్ల కృష్ణ మనకి అందుబాటులో ఉంటారు. అలాగే అక్కడ కూడా ఏం చేస్తాము, మనం ప్రీవియస్ దాంట్లో చదువుకున్నాం, కృష్ణుడి గురించి మాట్లాడుతుంటాము, ఆడినా పాడినా అని చెప్పాము. ఓకే, కృష్ణ పాస్ట్ టైమ్స్ గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పర్టికులర్ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చేసి స్టడీ ఆఫ్ వేదిక్ స్క్రిప్చర్స్. ఓకే, వేదిక్ స్క్రిప్చర్స్ ఎలాంటిది ఏంటి, మరి వేదిక్ స్క్రిప్చర్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి కదా. దాని గురించి కూడా కొంచెం అంటే ఈ శాస్త్రాలు అన్ని చదువుకోవడము ఇవన్నీ వేదిక్ స్క్రిప్చర్స్ అనేసి చెప్తారు. అలాగే ఎవరితో చేయాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మనమే చదివేసుకున్నాము, అదే నా జ్ఞాని కదా నేను అర్థం చేసుకుంటున్నాను అంటే అది కాదు. ఇక్కడ ఏంటనంటే మనము స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరు ఉన్నారో, జ్ఞానులు ఆల్రెడీ దీనిలో ఎవరు ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్స్ అవన్నీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ కృష్ణ భక్తిలో ఎవరో నిమగ్నం అయి ఉంటారో అలాంటి వాళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ అని చెప్తాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనము గైడెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. లేదంటే ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఒకటి చదువుకున్నాం ఇందాక భాషలో ఏం చెప్పారు, గురుకుల్ గురించి చెప్పారు కదా. గురుకుల్లో ఏంటనంటే 5 years లో మనకి ప్రీవియస్ గా ఎలా జరిగేది, చాలా వేదిక్ టైమ్స్ లో ఏంటనంటే 5 years కి గురుకుల్ కి ఒక అబ్బాయిని, ఇంట్లో అబ్బాయి పుట్టారనుకోండి 5 years కి పంపించేసేవారు గురుకుల్ కి. పంపించి అక్కడ గైడెన్స్ అంటే గురువుల ఒక గైడెన్స్ ద్వారా అన్ని నేర్చుకుని వచ్చేవారు అనమాట. 5 to 20 years వరకు మనము గురుకుల్లో అనేది పెట్టాలన్నమాట. అక్కడ అన్ని జ్ఞానము, అక్కడ గురువు చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే తొందరగా లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేపడం కానీ, గురువులు సేవ చేయడం కానీ అన్ని నేర్పిస్తుంటారు. అలాగే వేదిక స్క్రిప్చర్స్ ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ టైం టు టైం ఇవన్నీ కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా గురువు అయితే ఇవన్నీ పాటించమని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ డస్ నాట్ మ్యాటర్ ఏంటి ఎలాంటి వాళ్ళు వెళ్ళాలని అంటే ఏదో క్షత్రియ పిల్లలే వెళ్ళాలా లేకపోతే వైశ్య పిల్లలే వెళ్ళాలా అలాంటివి ఏం లేవన్నమాట. గురుకులకి ఎవరైనా మనము 5 years కి తర్వాత పిల్లల్ని అలా పంపించేవారు అనమాట ప్రీవియస్ దాంట్లో వేదిక్ టైమ్స్ లో. సో అక్కడ వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని వచ్చేవారు అనమాట. ఏంటంటే అక్కడ గురువు ఇంకా ఏం చెప్పేవారు, బెగ్గింగ్ కోసం అంటే ఇప్పుడు భిక్షాటనకి వెళ్తారు కదా, అదంతా తీసుకొని రావడం అనమాట. ఒక ఇంటిలోనే కాదు 4-5 ఇంటికి ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ భిక్షాటనం చేసుకొని తీసుకొచ్చిన దాన్ని గురువుకి ఇచ్చేవారు. గురువు వచ్చేసి అది వండేసి ఏం చేసేవారు, ఇంకా కృష్ణుడికి అంటే దేవుడికి ఆఫర్ చేసి అది ఒక తినేటప్పుడు పిల్లల్ని పిలిచేవారు అనమాట. అక్కడ డివోటీస్ ఉంటారు అంటే లైక్ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచేవారు. ఇన్ కేస్ గురువులు మర్చిపోయారు పిలవడము అని అంటే ఆ రోజు వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారనమాట. గురువు అన్న ఉపవాసం ఉండడమే, ఇంకా వాళ్ళ ఒక్క మాట కూడా అడిగేది లేదు, మీరు పిలవలేదా, నేను తినలేదు, ఇవన్నీ ఉండవన్నమాట. ఇక్కడ ఏంటనంటే చాలా అంత రెస్పెక్ట్ అనమాట. గురువు ఆజ్ఞని మీరే వారే కాదు, గురువుని పిలిస్తేనే తినేవారు, లేకపోతే లేదనమాట అస్సలు. సో అది చాలా చెప్పారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. గురువు రూల్స్ రెగ్యులేషన్స్ ఏది పెట్టినా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. అక్కడ వాళ్ళకి ప్యూరిటీ అనేది జరిగేదన్నమాట. ఏంటంటే ఆ మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండేదన్నమాట. ఇవన్నీ మనకి గురుకుల్లో మెయింటెనెన్స్ అవన్నీ చూసేవాళ్ళం. ఇంకా ఇలాగే చెప్పాలి అంటే వేదిక్ టైమ్స్ లో వర్ణాశ్రమ సిస్టమ్ ఇది ఉంది కదా. ఏంటంటే చాలా ఎలా ఉంటుంది అని అంటే ఈ 5 to 20 years కదా, ఈ 5 to 20 years ఏమో మనం పిల్లల్ని అక్కడ గురుకులకి పంపించేస్తాము. దాని తర్వాత 20 years తర్వాత వాళ్ళకి ఇన్ కేసు ఒకవేళ
పెళ్లి చేసుకోవాలి అనేది ఏదైనా ఉందని అనుకోండి, ఆ టైంలో అంటే ఈ 20 years 5 to 20 years తర్వాత శిక్ష అంతా తీసుకున్న తర్వాత 20 years తర్వాత ఒకవేళ గృహస్థంలోకి వెళ్ళాలి అని వాళ్ళకి కోరిక ఉంటే కనుక అప్పుడు అంతా వద్దనే వాళ్ళు కాదు. ఒకేసారి సన్యాసం కాదు కదా, మనం కూడా ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం, ఒక దాని తర్వాత అయితేనే ఏదైనా స్థిరంగా ఉంటుంది అనేసి మనం నేర్చుకున్నాం. సో ఓకే, గృహస్థానికి వాళ్ళు ఎంటర్ అవ్వాలి ఆ లైఫ్ కి అని అంటే గనుక గురువు స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పేవారు అనమాట. అక్కడ మొత్తం ఇవన్నీ ఫాలో అవ్వాలి. గృహస్థగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ మర్చిపోతామా? కాదు, ప్రతి ఒక్కటి గురువు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. లైక్ దాన ధర్మాలు ఇవ్వడము, గర్భధాన సంస్కారం అని చెప్తారు. ఏంటనంటే ఈ గర్భధాన సంస్కారము, దానం అంటే ఇందాక చెప్పాము, అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మంచి పర్సన్ అంటే పర్ఫెక్ట్ గా డివోటీస్ కి మనము దానం అనేది ఇవ్వాలన్నమాట. గర్భధాన సంస్కారం అంటే ఏంటి, ఇక్కడ ఏదో పెద్దగా సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నారని కాదు. ఏంటంటే ఎలాంటి పిల్లల కోసం వాళ్ళు కోరుకునేవారు అంటే ఏంటి, ఒకవేళ వాళ్ళు కలిసినా కూడా దేవుడిని అంటే ఐ మీన్ కృష్ణ కాన్షియస్ లో ఉన్న పిల్లలే కావాలనేది వాళ్ళు కోరుకోవాలి అనేసి చెప్పారనమాట. గృహస్థలో ఉంటూ మనము కృష్ణ ప్రజ్ఞాన్ని మర్చిపోకూడదు అనమాట. అది ఫాలో అవుతూనే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది గురువు చెప్పారో అవన్నీ ఫాలో అవుతూనే ఈ లైఫ్ కూడా ఉండేవారు అనమాట. వాళ్ళు ఈ లైఫ్ ని కూడా లీడ్ చేసేవారు అనేసి చెప్తున్నారు అనమాట. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి వాళ్ళు అనేసి చెప్పారు. అలాగే దీని తర్వాత ఏమొస్తుంది మనకి, వానప్రస్థ అనేది వస్తుంది. అవునా, గృహస్థ తర్వాత వానప్రస్థ అనేది వస్తుంది. వానప్రస్థ అంటే మనకి ఏంటి, ఏం చేస్తారు, ప్రీవియస్ గా అయితే ఏం చేసేవారు, అడవికి అలా వెళ్ళేవారు. ఇప్పుడు ఈ కలికాలంలో అలా వెళ్ళగలమా ఏ అడవికి? లేదు కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే తీర్థ స్థలానికి వెళ్ళడము, అంటే పిలిగ్రిమేజ్ అంటారు కదా. ఇంకా మనకి దేవుడి స్థలానికి అన్నిటికీ ఒక చోట కాకుండా ఇంకా తిరుగుతూ ఉంటారన్నమాట. దేవుడు కోసము వాళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. దర్శనాల కోసం వెళ్ళడము ఇలా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీర్థయాత్రలకి పోయినా కూడా అక్కడ ఒక డిటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు అదంతా ఆగిపోయి ఉంటది. ఏంటంటే గృహస్థంలో స్టార్టింగ్ లో పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో అదంతా కొంచెం ఇక్కడ తగ్గుతుంది అనమాట. ఏంటంటే డిటాచ్మెంట్ పెరిగి ఫ్యామిలీతో కూడా డిటాచ్ అవుతారు. ఏంటంటే ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, కృష్ణుని పొందడానికి ఫోకస్ అంతా ఉంటుంది అనమాట వర్ణాశ్రమంలో. ఓకే, అక్కడ ఏంటనంటే ఫుల్ టైం డివోషనల్ సర్వీస్ అనేది చేస్తారనమాట. ఆ ఏజ్ కి వచ్చిన తర్వాత ఫుల్ టైమ్ డివోషనల్ సర్వీస్ అనేది ఉంటుంది. అలాగే వానప్రస్థ ఏంటనంటే వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ ఒక డివోషనల్ లెవెల్ అనేది పెరుగుతుంది వాళ్ళకి. సర్వీస్ చేసి చేసి కృష్ణుని పొందాలనే ఒక కోరికతో వాళ్ళు ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సన్యాస. ఓకే, సన్యాస ఫస్ట్ వచ్చేసి బ్రహ్మచర్య, అలా గురుకుల చదువుతారు, తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాస. ఈ సన్యాసంలో ఏంటంటే అరౌండ్ 60 years, అదైతే వానప్రస్థ వచ్చేసి మనకి 50 years అలా అనుకుందాం, 50+ అలా అనుకుందాం. ఇది వచ్చేసి మనకి 60 to 70 years లో వాళ్ళు ఏం చేస్తారంటే సన్యాసానికి ఎలిజిబుల్ గా ఉంటారనమాట. ఏంటంటే అంతగా కృష్ణ భక్తిలో మునిగిపోయి ఉంటారనమాట. ఇవన్నీ ఫాలో అవుతూ రూల్స్ అన్ని. ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఏం చెప్తున్నారని అంటే, ఈ వర్ణాశ్రమ సిస్టమ్ లో బ్రహ్మచారి కానివ్వండి, గృహస్థ కానివ్వండి, వానప్రస్థలో సన్యాసిస్ ఎవరైనా సరే రూల్స్ అండ్ ఇది మర్చిపోకూడదు. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అది ఎవరెవరు మంచిగా ఫాలో అవుతారో వాళ్ళు ఏం చేస్తారని అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే బ్రహ్మజ్యోతికి వెళ్తారు. మనం ప్రీవియస్ దాంట్లో చదువుకున్నాం కదా, బ్రహ్మజ్యోతికి వెళ్తారు. ఈ ఆస్టరిటీస్ ఇవన్నీ పాటించే వాళ్ళంతా బ్రహ్మజ్యోతికి వెళ్తారు. అంటే స్టెప్ వైజ్ స్టెప్ పెరుగుతూ వచ్చారు. ఏంటంటే ఫస్ట్ గురుకుల్లో వెళ్ళడము, బ్రహ్మచారి, తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాస. ఇదంతా అయ్యాక వాటినన్నీ పాటిస్తూ బ్రహ్మజ్యోతికి అనేది రీచ్ అవుతారు. లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా, దానికన్నా ఇంకా ఎక్కువగా వైకుంఠానికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఫాలో అయితే గనక. ఇది మధ్యలో ఎక్కడైనా తేడా కొట్టిందనంటే మనం మళ్ళీ నేర్చుకున్నాము, మళ్ళీ డౌన్ ఫాల్ అనేది చూస్తూ ఉంటారనమాట. సో వైకుంఠ ప్లానెట్స్ కి కూడా వాళ్ళు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే పాసిబిలిటీస్ ఉంటాయి అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే అది స్టెప్ బై స్టెప్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఇందులో. అలాగే ఇది మెయిన్ బ్యూటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు. ఇది ఒక అందం అన్నమాట. లైక్
కృష్ణ ప్రజ్ఞలో ఇది మెయిన్ మనము అర్థం చేసుకోవాల్సింది అనేసి చెప్తున్నారు. ఇంకా ఇదంతా మనము చేయలేము కదా, మనం ఏం చేయాలి మరి? ఇవన్నీ మనం పాటించలేము, ఇంత స్ట్రిక్ట్ గా అవ్వలేము. డివోషనల్ సర్వీస్ మాత్రమే మనకి సాధ్యం అన్నమాట. ఈ డివోషనల్ సర్వీస్ ఏంటనంటే ఇవన్నిటికీ అధిగమించి వెళ్ళిపోతాం అనమాట. ఒక్క డివోషనల్ సర్వీస్ స్ట్రిక్ట్ గా చేస్తే గనక నో టెన్షన్, మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఏంటి ఇవన్నీ మనం చేయలేము, ఎలా ఇందులో మనకి అంతగా పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వలేకపోతున్నాం అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పారు కృష్ణ ఏంటంటే ఇవన్నిటికీ మించి వెళ్ళిపోతారు అనేసి చెప్పారనమాట. ఏంటనంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఆశ్రమాస్ గురించి అవన్నీ ఫాలో అవ్వాలి కదా, ఆ ప్రాబ్లం ఇక్కడ అనేది ఉండదు. ఈ కలికాలంలో మనకి అంత చక్కగా మనం యజ్ఞం గాని పవిత్రంగా అవుతుందా? అవ్వదు కదా. ఎంత మనం చేసినా కూడా ఎలా చేసేవారని అంటే ప్యూర్ ఘీతో చేయడము ఇవన్నీ అప్పుడు మంచిగా అన్ని ప్యూరిటీతో ఉండేదన్నమాట. ఇప్పుడు అంతా కాలుష్యం జరిగిపోయింది, కల్తీ ఉంటుంది కదా, అవన్నీ మనకి అవ్వదు అనేసి ఇక్కడ చెప్పారనమాట. కలికాలం ఇది, ఇందులో మనం చేయాల్సింది ఓన్లీ డివోషనల్ సర్వీస్ తోనే మనము దేవుణ్ణి రీచ్ అవ్వగలము అనేసి చెప్పారనమాట. సో బ్రాహ్మణ ఇప్పుడు మనకి ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే ఈ కలికాలంలో మనం అంతమంది ఎవరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవరు, శూద్ర ఎవరు అస్సలు తెలియదు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నాం అనమాట. నేను చెప్పినట్టు ఎంత బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినా కూడా ఇంకొకరి చేత జాబ్ చేస్తున్నాం అని అంటే అది శూద్ర కిందకి వస్తుంది. అదేం తప్పు కాదు, ప్రాబ్లం లేదు. ఒకరి కింద చేసేటప్పుడు మనం శూద్ర కిందకి వస్తాం. అక్కడ కూడా తప్పు లేకుండా మనం భక్తి యొక్క సేవ చేస్తే మనం ఆ లెవెల్ కి రీచ్ అవుతాము, ఒక హయ్యర్ దానికి రీచ్ అవుతామని చెప్తున్నాం. ఇవన్నీ క్యాస్ట్ సిస్టమ్ ఏమున్నాయో ఇవన్నీ మనకి కృష్ణ కాన్షియస్ లో పనికి రావన్నమాట. ఓన్లీ ఇప్పుడు అందరూ వైష్ణవాస్. ఏంటి ఎవరెవరు ఫాలో అవుతున్నారో కృష్ణని వాళ్ళందరూ వైష్ణవాస్. ఇవన్నీ మిగతా వాళ్ళకి ఇవన్నీ అంటే మనం ఇవన్నీ అర్థం చేసుకోకుండా ప్రతి కృష్ణ ప్రజ్ఞలో లేకపోతే కనుక చాలా డిఫికల్ట్ అనమాట. దీనికి సొల్యూషన్ అనేది దొరకదు ఈ కలికాలంలో మనము డివోషనల్ సర్వీస్ చేయకపోతే. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల దీన్ని అన్నిటికీ అధిగమించి వెళతాము అనేసి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి భగవద్గీత చాప్టర్స్ గురించి ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారు. ఏంటనంటే ఫస్ట్ 6 చాప్టర్స్ తర్వాత లాస్ట్ 6 చాప్టర్స్ ఏమి ఉన్నాయో మిడిల్ 6 చాప్టర్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ముందు 6 చాప్టర్ లాస్ట్ 6 చాప్టర్ ప్రొటెక్ట్ చేసినట్టు ఉన్నాయన్నమాట మనకి. ఓకే, అది మిడిల్ చాప్టర్స్ చాలా ఎవరిది మిడిల్ చాప్టర్స్ ని అర్థం చేసుకుంటారో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం అందరూ ఇప్పుడు కృష్ణ ప్రజ్ఞలో ఎవరెవరు ఉన్నామో ప్రతి ఒక్కరికి అర్థం కాదు ఇది. ఏంటంటే ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ కృష్ణ ప్రజ్ఞనేనంటే ప్యూర్ డివోటీ, అంటే ఒక్కసారి కృష్ణుల మీద నమ్మకం ఉండడం వల్ల ఏంటనంటే అలాంటి వాళ్ళకి అదృష్టం అనేది దొరుకుతుంది అనమాట. మనము ఈ భగవద్గీత అవన్నీ అర్థం చేసుకోవడానికి ఎస్పెషల్లీ మిడిల్ 6 చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏంటనంటే అది ఎలా ఈ 6 చాప్టర్స్ ఎక్కడ తెలుసుకోవాలి మరి? అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ అని చెప్తున్నారు. ఏంటంటే భక్త సాంగత్యంలో మనము ఇవి నేర్చుకోవాలనేసి చెప్తున్నారు. ఏంటనంటే అలాంటి వాళ్ళని కీర్తించబడుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతి ఒక్కటి మనం ఏం చూసాం ఇందాక, చారిటీస్, స్పెక్యులేషన్స్, అన్నిటికీ సాక్రిఫైసెస్ అన్ని విన్నాం కదా, అదన్నిటికీ మించి మనము డివోషనల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం వల్ల అధిగమించి వెళుతాము అనేసి చెప్తున్నారు అనమాట. ఇది అమేజింగ్ కదా, ఈ వర్డ్ చాలా ఇది కృష్ణ ఇంత క్లియర్ గా చెప్తున్నారు. సింపుల్ ప్రాసెస్ చెప్పేశారు. డివోషనల్ సర్వీస్ చేయండి, ఏ యజ్ఞం వద్దు, యాగం వద్దు, ఏదో దాన్ని మీరు ఎలా ఉన్నారో అలా ఉంటూనే నన్ను కూడా తలుచుకుంటూ ఉండండి, డివోషనల్ సర్వీస్ చేయండి అనేసి మన యాక్టివిటీస్ లో ఏ కార్యక్రమాలు చేసినా కూడా మనము కృష్ణుని ఒకటి అర్థం చేసుకొని, ఎస్పెషల్లీ ఎక్కడ అర్థం అవుతారు అని అంటే మనకి ఒక డివోటీ ద్వారానే మనం వింటే కనుక ఈ మిడిల్ చాప్టర్ ఎస్పెషల్లీ ఈ 6 మిడిల్ 6 చాప్టర్స్ ఏమున్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. అది మనము భక్తి యోగం గురించి చెప్తుంది కాబట్టి భక్తులకి అది బాగా ముఖ్యమైన చాప్టర్స్ అనేసి చెప్తారనమాట. ఓకే, అక్కడ మనకి ఏంటనంటే పర్సన్ ఏంటి ప్యూర్ డివోటీ అవుతారనమాట. అవి వింటూనే ఒక మంచి డివోటీ సంగత్యంలో ఉన్నారనుకోండి, మనకి ఫస్ట్ స్టార్టింగ్ కృష్ణ ప్రజ్ఞలో రాకనే ముందు ఓకే చిన్న చిన్నగా ఇంట్లో చేసుకోవడం వేరు, ఇందులో వచ్చాక ప్యూర్ డివోటీ అంటే ఏంటి అనేసి మనం అర్థం చేసుకుంటున్నాం కదా. అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఎవరెవరు ఇవన్నీ పాటిస్తారో, ఎవరు ప్యూర్ గా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఆకాంక్ష అనేది ఉంటుంది, కృష్ణుడి మీద ఆసక్తి అనేది ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు
వాళ్ళ లైఫ్ అంతా డెడికేట్ చేసి ఉంటారు కృష్ణుడికి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవడము మొదలు పెట్టాలన్నమాట. ఏంటంటే అప్పుడే మనకి ఇవన్నీ అధిగమించి వెళ్ళడానికి ఉంటుంది అనేసి పర్టికులర్ గా అది మెన్షన్ చేశారనమాట ఈ శ్లోకాల్లో. ఏంటనంటే రీడింగ్ ఆఫ్ ఆల్ వేదిక్ స్క్రిప్చర్స్ అని చెప్తున్నారు. ఈ సార్ట్ ఆఫ్ ఈ ఆస్టరిటీస్ ఇవన్నీ దాటి వెళ్ళిపోతాం మనం అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒకటి మనం ఇక్కడ ఇంకొకటి ఏం చూడొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమైతే ఉంటున్నాము, స్లోగా మనకి ఫేత్ అనేది వస్తుంది. అవునా, భగవద్గీత నేర్చుకుంటున్నాము, చిన్నగా మనకి ఫేత్ అని లిటిల్ ఫేత్ స్టార్ట్ అయింది కదా. ఓకే, కృష్ణుని రీచ్ అవ్వాలి అని. అప్పుడు అలాంటిది ఏంటనంటే మనకి ఆ ఫేత్ ఉన్నప్పుడు మనకి ఎలా రీచ్ అవ్వాలి అనేసి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటనంటే ఆ చిన్నగా చేసేవాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఏంటనంటే ప్యూర్ పర్సన్ డివోటీని మనం వెతుక్కోవాలన్నమాట. ఏంటనంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలనేది చాలా చాలా ముఖ్యము. అది మనకి 4th చాప్టర్ భగవద్గీతలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనం ఒక్కసారి రివైండ్ చేసుకుని 4th చాప్టర్ సమ్మరీ చూసామని అనుకోండి, అక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ పర్ఫెక్ట్ అర్థం చేసుకోవడం కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి మనకి క్లారిటీ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు. ఏంటంటే ఇంకొకటి, వాళ్ళు డివోటీగా మారుతారు. అంటే వీళ్ళ వినడం వల్ల వాళ్ళని చూసి చూసి వీళ్ళు కూడా వాళ్ళని విని డివోటీగా మారుతారు. అక్కడ ఏంటి జరుగుతుంది, ప్యూర్ డివోటీస్ ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ హార్ట్ లో, హృదయంలో కృష్ణ పట్ల ఏమి ప్రేమ అవన్నీ ఉన్నాయో ఇక్కడ మనకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇవి ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా, మన ప్రభువులు వీళ్ళందరిది క్లాస్ విన్నాం అనుకోండి, మనకేంటంటే వాళ్ళ ఆ బ్లెస్సింగ్స్ మనకు తగులుతూ ఉంటది అనమాట. మనకు కూడా వాళ్ళది మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కృష్ణ పట్ల వాళ్ళకి ఎలా అంత ప్రేమ భక్తి అవన్నీ ఉన్నాయో అది మాకు కూడా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత సులభంగా దొరుకుతుంది పుణ్యం అంతా, ఇంత కూడా చేయలేము మనం కదా. సో ఇంకొకటి వచ్చేసి మనకి స్టడీ ఆఫ్ భగవద్గీత అని చెప్పారనమాట. అది ఏంటంటే గైడెన్స్, అంటే డివోటీ ఒక గైడెన్స్ వల్లనే మనము ఈ భగవద్గీత అనేది చదవాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, చదువుతున్నాం మనం, బుక్ తీసి చదవడం వేరు, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడం వేరు. అవునా, అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చదవడం ఏంటి, అందరూ చదువుతారు ఈజీగా, నో ప్రాబ్లం. బట్ అందులో ఉన్న ఎసెన్స్ ఏముందో అది మనకి సారం అర్థం అవ్వాలి అని అంటే ప్యూర్ డివోటీస్ నుంచే మనము అర్థం చేసుకోవాలి అనేసి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి తీవ్రమైన భక్తి, శ్రద్ధ, అన్ని సాధనలో ఎక్సలెంట్ ఉంటారనమాట. సో వాళ్ళ నుంచి మనము తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. జ్ఞానం అనేది వాళ్ళ నుంచి మనము తీసుకోవాలి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ ఉన్న వాళ్ళదైతే ఇంకా వాళ్ళకి ఆ ప్యూర్ డివోటీస్ కి హై ఫేత్ అనేది ఉంటుంది, కంప్లీట్ గా సరెండర్ అనేది ఉంటారు. అలాంటి వాళ్ళనే మనము ఫాలో అవ్వాలనేసి చెప్పారనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది భగవద్గీత ఇందాక నేను చెప్పినట్టు సాంస్క్రిట్ స్కాలర్స్ ఉంటారని అనుకుందాం. ఓకే, వాళ్ళది ఎలా ఉంటుందండి, స్పెక్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఒకటి చదువుతారు, వాళ్ళకి ఆ సారం తెలుసా, లేదు. ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు డివోటీ అయితే ఓకే ఫైన్, వాళ్ళకి అర్థం అవుతుంది. లేదు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, మాక్సిమం టు మాక్సిమం వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అంటే నేర్చుకుంటారు. ఓకే, ఈ పర్టికులర్ శ్లోకాలో వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నా, పర్టికులర్ శ్లోకాలు ఇలా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఈ వర్డ్ కి ఇలా డివైడ్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. అలాంటిది మనం అలాంటి వాళ్ళ దగ్గర విని మనం నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా ఏంటనంటే ఏది భక్తి ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నా కూడా వేస్ట్ అనేసి, వాట్ ఈస్ ద యూజ్ అని చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర మనము నేర్చుకోకూడదు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా డౌన్ ఫాల్ కి అనేది వెళ్తాము, ఉన్న కాస్త నేర్చుకోవాలనేది ఇది కూడా పోతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎలాంటి అసోసియేషన్ లో ఉండాలి అనేది నేర్చుకోవాలి అనేసి చెప్తున్నారు. వాళ్ళకి ఈ భగవద్గీత సారం ఏముందో, ఎసెన్స్ ఏముందో, సారాంశం అంటాము, అది వాళ్ళకి అర్థం కాదు అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఎవరు ఇలా లైక్ స్కాలర్స్ వినంటూ ఉంటారు కదా, అదే అనమాట. వాళ్ళు డివైడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇలా శ్లోకం ఉంది, ఇలా డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ వర్డ్ కి ఇలా మీనింగ్ ఉంటాయి. సో అక్కడ ఒరిజినల్ మీనింగ్ ఏంటి దానికి అనేది అక్కడ పోతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా వినాలి, ఎక్కడ విన్నా కూడా భగవద్గీత గురించి చాలా ఎంచుకోవాలన్నమాట మంచిగా. ఓకే, లేకపోతే మనము
మిక్స్ అయిపోతాం అనమాట. అటు కాదు ధోబికా కుత్తా నగర్కా నగట్కా అంటారు కదా, అలా అటు కాదు ఇటు కాదు అయిపోతుంది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలనేసి చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్వరు అదృష్టవంతులకు మాత్రమే డివోటీ అసోసియేషన్ అనేది దొరుకుతుంది అనేసి చెప్తున్నారు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఊరికి కూర్చున్న చోటే చూడండి 4 క్లాస్ వినేసరికి అంటే ఎంత మంది అసోసియేషన్ తో ఉంటున్నాం మనం అంతా. ఎంత అదృష్టం చేసుకుంటే గనక మనం ఇలా కృష్ణ ప్రజ్ఞలో ఉన్నాము అనేసి నాకు అనిపిస్తుంది. అవునా కదా? ఎస్. సో ఇందులో ఉండడం వల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది ఈ అసోసియేషన్ లో. మనము వాళ్ళు ముందుకు వెళ్ళేది కాకుండా మమ్మల్ని కూడా చేపట్టుకొని నడిపిస్తూ ఉంటారనమాట ప్యూర్ డివోటీస్. అలాగే మనకి ఏం చేస్తారు, ఈ ఏదైనా మనకు అపోహలు ఉంటాయి, ఏదైనా మనకు తెలీదు, ఏదో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డౌట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మనకి యాక్టివిటీస్ అంటే మనకి ఇంకా కృష్ణ సేవ కోసం మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మనలో ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటది అనమాట. కుతూహలం ఉంటుంది. ఓకే, మంచి క్వశ్చన్స్ ఉండి అడగడము నో ప్రాబ్లం. ఇలాగే నెగిటివ్ గా ఉంటారు కొందరు చాలా మంది. సో ఏంటనంటే కృష్ణుడికి పేరు పెట్టడము, పాస్టర్ ని నెగిటివ్ గా తీసుకోవడం ఇలానే ఉంటాయి కదా. అలాంటి దీని నుంచి మనం ఒక్క సర్వీస్ చేయడము మొదలు పెడితే కనుక వాటి నుంచి మనము ఇదవుతాం అనమాట, దూరం అయ్యి మంచి దాంట్లోనే వస్తాము అనేసి చెప్తున్నారు. దానికి ఛాన్స్ ఎవరు ఇస్తారు? ప్యూర్ డివోటీస్ మనకి సర్వీస్ చేసే ఛాన్స్ అనేది ఇస్తారు. డివోషనల్ సర్వీస్ చేసేది ఇస్తారు. భక్తి యొక్క సేవ చేయడం వల్ల మమ్మల్ని ఒక దాంట్లో పెట్టేస్తారనమాట. ఓకే, మీకు ఈ భక్తి ఇది చేసుకోండి, ఈ సర్వీస్ మీకు ఇచ్చాం, ఇది చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఇన్వాల్వ్ మొత్తం అందులోనే ఉంటాం కదా. సో ఇది ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం చాలా మంది మనం, అవునా కదా? సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలా ఏంటంటే తెలియకుండా మిస్కన్సెప్షన్స్ లో ఉండే వాళ్ళ నుంచి మనము దూరం ఉండాలనేసి చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఫుల్, ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ సరెండర్ ఎవరు ఉంటారో కృష్ణకి అలాంటి వాళ్ళ దగ్గరనే మనము ఉండాలి. వాళ్ళతోనే మనము సర్వీస్ కూడా ఎంగేజ్ గా ఉండాలంటే ఎప్పుడు బిజీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ మనం చెప్పినట్టు ప్రీవియస్ చాప్టర్ లో సత్సంగంలో ఉండాలి అనేసి చెప్పుకున్నాము. చెడు సంగత్యం వదిలేయాలి అని చెప్పాము. అది మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. ఎవరికి మనకి ప్యూర్ నేమ్ ఫామ్ క్వాలిటీ అండ్ పాస్ట్ టైమ్స్ కృష్ణ గురించి ఎవరికి బాగా తెలుసో వాళ్ళ దగ్గర ఉండాలి అనేసి చెప్తున్నారు. ఏంటంటే ఈ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ లో అంటే మనము భక్తిలో ముందుకెళ్ళడానికి ఇవన్నీ హెల్ప్ అవుతుంది అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఫిక్స్ అవుతుంది మన మైండ్ కూడా, కొంచెము ఆనందంలో మునిగిపోతుంది అనమాట. కృష్ణ స్టోరీస్ వినడము అవన్నీ మనం చేసుకుంటా కొద్దీ మనకి ఆనందం అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీరు కూడా చెప్పండి. ఇస్తారు కదా, వింటూ ఉంటే చూడండి, ఈ రోజు ఇది విన్నాము, అవును రేపు మాతాజీ. ఇంకేం వస్తుందో ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా మనకి. అదే కృష్ణ ప్రజ్ఞం అంటే. ఓకే, సో అందులో ఒకసారి ఇలా భక్త సాంగత్యంలో ఉండడం వల్ల అందరికీ ఎక్స్పీరియన్స్ అయింది. ఎస్ సార్ ఎస్ మాతాజీ. ప్రతి ఒక్కరికి ఏంటంటే కృష్ణ కాన్షియస్ లో స్థిరంగా ఉండాలని ఒక ఫీల్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్టింగ్ మనం జస్ట్ క్లాస్ వినడానికి వచ్చాం, ఇంతగా మనం ఇక్కడ ఉంటున్నాం అని అంటే ఏంటి రీజన్? అసోసియేషన్ లో మెయిన్ ఎఫెక్ట్ ఏంటి? వాళ్ళ భక్తి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా? సో అది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అనేసి చెప్తున్నా. అలాగే ఇంకొకటి వచ్చేసి అడ్వాన్స్ స్టేజ్ అని చెప్తారు. తర్వాత హైయెస్ట్ పర్ఫెక్షన్ కి చేరుకుంటారు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే కంప్లీట్ ఒక కృష్ణుని మీద ప్రేమ అనేది చాలా మందికి పెరిగింది. మనం విని విని ఈ భగవద్గీత భాగవతం విని మనకేంటంటే కంప్లీట్ గా కృష్ణలో మనం వీల్ ఫాల్ ఇన్ లవ్ అని చెప్తాం కదా, అలా కృష్ణ ఒక ప్రేమలో మనము వచ్చాము అనేసి చెప్తున్నారు. అక్కడ వన్స్ కృష్ణ ప్రేమ మనకి దొరికితే గనక ఏంటంటే హైయెస్ట్ పర్ఫెక్షన్ కి వెళ్తాము అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఫుల్ ఇంకా దానికి మించింది ఏం లేదు. తర్వాత ఏంటి నెక్స్ట్? కృష్ణధామానికి వెళ్తాము. కృష్ణలోక, గోలోక, బృందావన, వైకుంఠలోక అలాంటి వాటికి వెళ్తాము. అలాగే ఫుల్ హ్యాపీ, ఎటర్నల్ హ్యాపీ అని చెప్తారు. ఏంటంటే అక్కడ ఇంకా దుఃఖానికి లేనే లేదు. ఇదే కదా దుఃఖాలే శాశ్వతం. ఇది ఇక్కడ దుఃఖం అంతా ఇక్కడ, అక్కడ మనకు అవన్నీ లేవు. మనం దీని గురించి అంతా ప్రీవియస్ శ్లోకాస్ లో నేర్చుకున్నాం. అక్కడికి వెళ్తే ఏ ఇది ఇబ్బందులు ఉండవు, ఏ దుఃఖము ఉండవు అనమాట.
సో ఇది మెయిన్ ఒక పవర్, డివోటీ ఒక పవర్ అనేసి చెప్తున్నారు అనమాట మనకి. అసలు డివోటీ అసోసియేషన్ లో ఉండడమే మెయిన్, ఇది అర్థం చేసుకోవాలి మనం అనేసి చెప్తున్నారు. అలాగే వినడం చాలా చాలా ఇంపార్టెంట్, శ్రవణం చాలా ఇంపార్టెంట్. కృష్ణ స్టోరీస్ వినడము, ఇందాక మనం చెప్పినట్టు వినాలి కంటిన్యూస్ గా, మనం వింటూనే ఉండాలి. పని చేసి ఏ పని చేస్తున్నా అట్లీస్ట్ మనకు చాంటింగ్ ఆ టైంలో ఒకవేళ కుదరకపోతే పెట్టుకోండి, ఏదైనా పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ పాటికి మీరు చేసుకుంటూ ఉండండి. అలా కృష్ణ కథ విని విని ప్యూరిఫికేషన్ దొరుకుతుంది మనకే, మనలో ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది. దీనికన్నా ఇంకేం కావాలి ఎక్కువగా? ఫైనల్ గా మనము కావాలి అనుకున్నది, మన గోల్ ఏంటి? గోలోకమే కదా. ఇది విని ప్యూరిఫికేషన్ జరిగి ఆటోమేటిక్ గా భక్తి అనేది పెరిగి మనము ఎక్కడికి వెళ్తాము? బ్యాక్ టు బాడీ హెడ్, అంటే ధామానికి మనము వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనేసి ఫిక్స్ అయ్యే కదా ఇక్కడ ఉన్నాం, మళ్ళీ అటు వెళ్ళిపోతాం అనమాట. అవన్నీ చేస్తుంటే కనుక ఫైనల్ గా ఏంటనంటే ఈ పర్టికులర్ శ్లోకాలో ప్రాక్టీస్ డివోషనల్ సర్వీస్ చెప్పారనమాట. అంటే ప్యూర్ డివోటీస్ నుంచి అసోసియేషన్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ వల్ల మనము అంటే ఆటోమేటిక్ గా ఒక గోల్ అనేది రీచ్ అవుతాము, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు, ఇది కంపల్సరీగా మనము భగవద్ధామానికి చేరే తీరుతాము అనేసి ఫిక్స్ అయ్యి చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఈ శ్లోకాలు, ఈ చాప్టర్ లో మెయిన్ వచ్చేసి మనకి భగవంతుడి ప్రాప్తి. భగవత్ ప్రాప్తి అంటే ఏంటి? వెళ్ళడమే కదా, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడము, అతన్ని మనకి కృష్ణ పరమాత్మ ఒక దయ రావడము మా మీద, మనం అక్కడికి వెళ్ళాలి. డివోషనల్ సర్వీస్ వల్లనే ఇదంతా అవుతుంది. ఈ ఎంటైర్ చాప్టర్ లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఉందన్నమాట. ఎలా కృష్ణ ఏంటనంటే ఇక్కడ ఇంకా డీటెయిల్ గా మనకి నెక్స్ట్ ఏంటి, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని అంటారు కదా చాప్టర్ 9 లో, అవి చదువుకుంటాం అనమాట. ఏంటనంటే ఏదది తెలుసా చాప్టర్ 9 పేరు ఎవరికైనా? రాజవిద్య రాజగుహ్య యోగం. రాజవిద్య రాజగుహ్య. ఎక్సలెంట్ చాప్టర్ అది కూడా, ఎక్సలెంట్. అది మనం నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ శ్లోకాస్ లో అది దాని గురించి చదువుదాం. 9.2 వస్తుంది. మనం ఒక్కసారి మీరు అందరూ కలిసి మా ఇంట్లో 9.1 అనేది బిఫోర్ టేకింగ్ క్లాస్ మీరు ఒక్కసారి చదువుకోండి. సో దానికి లింక్ ఎలాగో మనం ప్రీవియస్ శ్లోక రీకాల్ అనేది చేసుకుంటాము, మీరు కూడా ఒక్కసారి దాని గురించి చదవండి. అలాగే ఈ రోజు భాష్యము, అనువాదము మొత్తం మళ్ళీ డీటెయిల్ గా చదవండి. సో ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నామో అన్ని మళ్ళీ మీకు రీకాల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మనం ఈ రోజు డిస్కస్ చేసింది అంతా, ఈ టాపిక్ పాయింట్ ఏమున్నాయో, ఈ బ్రహ్మచారి, వానప్రస్థ, ఇవన్నీ చూసాం కదా ఇందాక, అవన్నీ గుర్తుకొస్తాయి. అలాగే మనము ఎవరి దగ్గర నుంచి మనము భక్తి యొక్క డివోషనల్ సర్వీస్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్లస్ భగవద్గీత ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, ఎలాంటి అసోసియేషన్ లో ఉండాలి, మనం స్పిరిచువల్ గ్రోత్ అవ్వడానికి అనేది మనము అంటే మేము తెలుసుకుంటాం అనమాట. సో ఒక్కసారి మీరు అందరూ ఇంట్లో ఈ క్లాస్ అవ్వగానే జస్ట్ టైం తీసుకోండి. జస్ట్ ఎంతసేపు పడుతుంది? ఒక 5 minutes కూడా పట్టదు చదవడం, ఒక 3-4 minutes లో అయిపోతుంది. మనకి జస్ట్ రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా. ఓకే, అప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ మనకి గుర్తుండిపోద్ది అనమాట. అది ఇక్కడ మనం ఒక గోల్ కి రీచ్ అవ్వాలని అంటే కంపల్సరీ డివోటీ అసోసియేషన్ మెయిన్ అనమాట. ఫస్ట్ మనకి మిగతా ఏం అవసరం లేదు, డివోటీ అసోసియేషన్ లో ఉంటే అన్ని క్లియర్ అయిపోతాయి. అది మెయిన్ చెప్పబడింది ఇందులో. ఓకే, ఏ యాగం వద్దు, యజ్ఞం వద్దు, ఏదో తపస్సు చేయొద్దు, ఏమొద్దు. భక్తి సాంగత్యంలో ఉండు, నువ్వు భక్తి చేసుకుంటూ వెళ్ళు, నా ధామానికి నువ్వు చేరుకుంటావు. ఇంతే, సింపుల్, అంతే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సింపుల్ గా ఉంది, మంచిగా. ఇది మనం పాటించాలి అంతే, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనం అంతా వింటున్నాము, ఎంతవరకు పాటిస్తున్నామో మనల్ని మేమే క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంతగా వింటున్నా, నేనేం చేస్తున్నా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాంటింగ్ చేయండి అనేసి చాలా సార్లు చెప్తున్నాము ప్రతి ఒక్కరికి. కృష్ణ ప్రజ్ఞలో వచ్చాక ఏంటంటే హరినామ సంకీర్తన చాలా చెప్పాము. అది ఎంతవరకు మనం చేసుకుంటున్నామో క్వశ్చన్ చేసుకోవాలి, మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎంతవరకు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక రౌండ్ చేశారు, ఓకే, నెక్స్ట్ డే కొంచెం, లేదా వారం తీసుకోండి, వారం తర్వాత ఇది ఇంకొక రౌండ్. సో పెంచుకుంటూ పోవాలి. మినిమం మనము 16 rounds కి రీచ్ అవ్వడం ప్రయత్నించాలి. ప్రభుపాద వారు ఎన్నోసార్లు చెప్పారు, ఎన్నిసార్లు ఉన్నాయి మనకి ప్రతి దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. మినిమం 16 rounds చేయండి. అంటే స్లోగా, ఒకేసారి అయితే ఎవరికైనా కష్టమే, కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా
సాధించగలరు. ఇది సింపుల్ ప్రాసెస్. మనం అనుకుంటాం కష్టము అది ఇది అని, బట్ దృఢ నిశ్చయంతో ఉంటే ఎవరైనా చేయగలరు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఎంతమంది ఇక్కడ 16 రౌండ్స్ చేస్తున్నారు? హ్యాండ్ రేస్ చేయండి. లేదా ఇంకా స్లోగా పెంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నారా ప్రభు? ఓకే, హరి హరి బోల్ ప్రభుజీ. ఓకే, శ్రీనివాస్ ప్రభు కూడా చేస్తున్నారు. హరే కృష్ణ, నైస్ మాతాజీ, హ్యాపీ. ఏంటంటే స్లోగా ఒకసారి చేయండి. అంటే మార్నింగ్ 5 ఓకే, అవర్స్. మనకి హిస్ గ్రేస్ రిషికేష్ దాస్ ప్రభుజీ చెప్తూ ఉంటారు మన క్లాసెస్ లో. ఏంటంటే పడుకునే లోపలే మనం చేసేద్దాం. 13 రౌండ్స్ చెప్తున్నారు. పెంచుకోండి మాతాజీ, త్వరగా వచ్చేస్తారు మీరు కూడా. ఇంకా సూపర్. హరి హరి బోల్. అందరూ చేసే వాళ్ళందరికీ కృష్ణ ప్రజ్ఞ ఇంకా మీకు ఎక్కువగా రావాలి, భక్తిలో ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే చాంటింగ్ అండి, మనకి కలికాలంలో ఇంకేమీ లేదు. చాంటింగ్ మమ్మల్ని కాపాడేది. ఏ ప్రాబ్లం ఉన్నా, నాకైతే కొంచెం టెన్షన్ అయినా కూడా బీడ్స్ పెట్టుకుని కూర్చుంటా. కొంచెం ఏదైనా కొంచెం కోపం వచ్చిందా బీడ్స్ పట్టుకుంటా. పిల్లలు ఏదైనా కొంచెం అరవాలి. నాకు 2 పిల్లలు. ఏదైనా కొంచెం ఇదయింది అనుకోండి, కొంచెం కోప్పడతాం కదా. చాలా వచ్చేది నాకు కూడా ప్రజ్ఞలో రాకన్నా ముందు. ఏంటంటే మళ్ళీ బీడ్స్ పట్టుకోవడం, కూర్చోవడం. అప్పుడు అర్థమైపోద్ది పిల్లలకి అమ్మ కోపం వచ్చింది అనేసి నా జోలికి రా. అయితే ఏంటంటే అవన్నీ నేను ఈ 16 రౌండ్స్ లో అది కలపను మళ్ళీ. ఆ 16 రౌండ్స్ సపరేట్. ఇదంతా మనసు పీస్ అవ్వడానికి చేసుకోవడం సపరేట్. అలా ఫిక్స్ చేసుకున్నాను అనమాట నేనైతే. అవి చేసేవంతా ఏంటంటే ఓకే కృష్ణ, ఏదో ఒకటి ఏది రకంగానే సరే కృష్ణని తలుచుకోవడమే. అది పోతుంది ఆటోమేటిక్ గా. కోపం 2 నిమిషాలు కూడా ఉండదు. ఇంకా మనకి చాలా మందికి ఇప్పుడు చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళు అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంది మనకి. సో చాంట్ హరే కృష్ణ మహామంత్రం అందరూ ఒకసారి 3 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, రెడీయా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి మంచిగా భక్తిలో ఇంకా ముందుకెళ్ళాలి అనేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనం మెయిన్ నేర్చుకుంది బాగా గుర్తుపెట్టుకోండి, డివోటీ అసోసియేషన్. వాళ్ళ గైడెన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ గైడెన్స్ వల్లనే మనము భగవత్ జ్ఞానం అనేది తీసుకోవాలి. ఇక్కడ భగవద్గీత నేర్చుకున్నా కూడా ఎవరు పడితే వాళ్ళతో కాదు. డివోటీ అసోసియేషన్ అంటే ప్యూర్ డివోటీస్ దగ్గర నుంచి మనము భగవద్గీత నేర్చుకోవాలి. ఎంతో అరుదుగా దొరుకుతుంది మనకి అసోసియేషన్ అనేది. చాలా ఇది ముఖ్యం అనమాట. అది అదృష్టం లేకపోతే మనకి డివోటీ అసోసియేషన్ అసలు దొరకదు. కృష్ణ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే మనకి డివోటీ అసోసియేషన్ అనేది దొరుకుతుంది. భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా అరుదనమాట. ఇప్పుడు చూడండి ఎంతో మంది ఉన్నారు జనాభాలో. మనం ఇక్కడ అసోసియేషన్ లో కలుసుకుంటున్నామంటే కృష్ణ ఒక కృప లేకపోతే ఇక్కడ కలుసుకుంటామా? లేదు కదా, అసలు సాధ్యం కాదు. ఎస్ సార్. ఎస్ సో మాతాజీ. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా ఏంటంటే ఇంత మందితో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. డైలీ ఇలా వస్తాము, మాట్లాడతాము, కృష్ణుని గురించి నేర్చుకుంటాము, శ్లోకాస్ నేర్చుకుంటున్నాము, కృష్ణ కథలు వింటున్నాము. ఎంత ఆనందంగా ఉంటుంది. దీనికన్నా ఇంకేం కావాలి? ఇదే బ్లిస్ఫుల్ కదా. చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎస్, ఓకే. రాజేశ్వర్ ప్రభు హరే కృష్ణ. ధన్యవాద్, ప్రణామ్ ప్రభుజీ. జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చెప్పండి ప్రభు, హ్యాండ్ రైజ్ చేశారు. లేదు మాత, అంటే సీనియర్ డివోటీ రాజేశ్వర్ ప్రభు అందరికీ జపా చెప్తున్నారు. గురించి చెప్పినప్పుడు అంటే చేశారు. ఎస్ ప్రభు, ఓకే ఓకే. ఎస్ ప్రభు, తెలుసు, మనం డైలీ రిపోర్ట్ లో చూస్తాం. హరే కృష్ణ. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక? ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ మిస్ అయ్యాను మాతాజీ, గుర్తులేదు అసలు. రికార్డింగ్ ఉంటుంది, చూసుకోండి. రికార్డింగ్ పెడతాము, ఓకే చూసుకోండి. మాతాజీ. పౌర్ణమి మాతాజీ నిన్న పెడతారు నిన్న రికార్డింగ్. లేకున్నదే మాతాజీ, ఓపెన్ కాలేదు లింక్. ఉంది ఉంది. నిన్న సారీ ఓపెన్ కాలేదు మాతాజీ. సారీ 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 క్విజ్ మాతాజీ. నిన్న వెడ్నెస్డే కదా, బుధవారము క్విజ్ ఉంటుంది. అది మనకి
క్విజ్ ది కూడా లింక్ మనకి సారీ గూగుల్ ఫామ్ అనేది వస్తుంది, మీరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు మాతాజీ. ఓకే అదే లింక్ ఓపెన్ చేస్తే కాలేదు మాతాజీ అందుకని. ఓకే మనం లింక్ రాలేదు మాతాజీ నిన్న. క్విజ్ నిన్న వచ్చింది లింక్ పెట్టాను రాలేదు మాతాజీ. లేదు క్విజ్ మాతాజీ ఫామ్ లింక్ వస్తుంది మాతాజీ, లింక్ ఓపెన్ కాదు, క్విజ్ ఫామ్ కాదు వస్తుంది. లింక్ కాదు, ఐఎమ్ సారీ, లింక్ కాదు, గూగుల్ ఫామ్ పెట్టారు పావని మాతాజీ గ్రూప్స్ లో. మీరు క్విజ్ అటెంప్ట్ అవ్వాలి అని అంటే అది గూగుల్ ఫామ్ ఓపెన్ చేసుకుంటే తెలుగులో కూడా ఉంటుంది, ఓకే ఇంగ్లీష్ లో కూడా మాతాజీ. ఉంటుంది. ఒకసారి మీరు ఫామ్ ఓపెన్ చేసుకోండి, రాకపోతే మనలో ఎవరికైనా కాల్ చేస్తే మేము మీకు మళ్ళీ రీసెండ్ చేస్తాం, నో వరీస్. ఓకే మన ఓకే నంబర్స్ అన్ని మాతాజీ. ఉన్నాయి కదా, పావని మాతాజీది నాది అందరికి ఉంది కదా, సో మీకు ఓకే ఓకే ఎవరో ఒకరు పంపిస్తాం, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే మాతాజీ. గ్రూప్ లో ఉంది మాతాజీ. అదే గ్రూప్ లో పెట్టారు మాతాజీ, అన్ని గ్రూప్స్ లో పెడతారు, 3 గ్రూప్స్ ఆహా, ఉన్నాయి మనకి, చూడండి. పెడతారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా అందులో జస్ట్ అది క్లిక్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది, సింపుల్ ప్రాసెస్. ఓకే ఓకే ఎవరికైనా డౌట్స్ లేకపోతే మనం ఎండ్ చేద్దాము. ఓకే ఓకే పావని మాతాజీ. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. ఇది మనము క్విజ్ 2 గ్రూప్స్ లోనే పెడతాము, ఒకటి హోమ్ ఒకటి ఎస్ఎస్. సో అందులో వస్తే రాదు, వాళ్ళు ఏమన్నా వేరే గ్రూప్ ఉన్నారేమో. మాతాజీ యోగా అట్ హోమ్, శ్రీవారి సేవక్ గ్రూప్ 2 ఉన్నాయి, అవి 2 మర్జ్ అయ్యి మనం ఇక్కడికి వస్తున్నాము. సో మీకు ఆ 2 గ్రూప్స్ లోనే ఉంటాయి క్విజ్ కాంపిటీషన్ అనేది. మీకు ఒకవేళ లింక్ రాకపోతే కనుక మనకు చెప్పండి, మీరు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాం, నాకు కానీ పావని మాతాజీకి 18th చాప్టర్ గ్రూప్ లో యాడ్ చేసేస్తాము. మీకు ఆ లింక్ అనేది కనిపిస్తుంది, 2 గ్రూప్ లో వస్తున్నాయి, ఎస్ఎస్ గ్రూప్ లో వస్తుంది, భక్తి యోగాటం ఎస్ఎస్ అని ఉంది అందులో వస్తుంది, భక్తి యోగాటం అనేది ఇంకొకటి అందులో వస్తుంది, రెండిట్లోనే వస్తాయి. ఓకే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని ఆ 2 అనుకుంటున్నాను గ్రూప్ లో కదా. ఉన్నాను కదా మాతాజీ, మరి నేను ఏమో నేనంత క్లీనింగ్ క్లాస్ కోసం. హరే ఓకే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే క్లారిటీ ఉంది కదా, ఏం డౌట్స్ లేవు కదా? డౌట్స్ లేకపోతే మనము ఎండింగ్ ప్రేయర్స్ చేసేద్దాము. ఓకే ఎవరైనా ఈ రోజు ఏం నేర్చుకున్నారో అది ఒకసారి చెప్పగలరా షార్ట్ గా? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణాం. సో హరే కృష్ణ. ఈ పుస్తకంలో మనం యాక్చువల్ గా పుణ్యఫలం చేయాలి, పుణ్యం మనకి రావాలి లేదా పుణ్యఫలం దక్కాలి అంటే చేయవలసినవి ఒక 4 పద్ధతులు ఉన్నాయి, పూర్వకాలం నుంచి మనం ఫాలో అవుతున్నవి. ఒకటి వేదాధ్యయనం చేయడము, లేదంటే యజ్ఞాలు చేయడము, తపస్సు చేయడము, లేదా దానాలు చేయడం. ఈ 4 కూడా మనం వర్ణాశ్రమాలతో రిలేట్ చేసి చదువుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఈ వేదాధ్యయనాలు గురుకులంలో నేర్చుకొని ఆ తర్వాత వేదాధ్యయనం అయిపోయిన తర్వాత అది ఒక గురు సంరక్షణలో గురువు చెప్పినట్టుగా వింటూ అర్థం చేసుకుంటూ ఏది చెప్తే అది చేసి అలా వేదాధ్యయనం చేసిన తర్వాత గృహస్థాశ్రమానికి వచ్చి ఆ గృహస్థాశ్రమంలో మనం కొన్ని సాక్రిఫైజెస్ అంటూ చేస్తూ ఈ త్రిగుణాలని కంట్రోల్లో పెట్టుకొని అది చేసిన తర్వాత తపస్సుకి వెళ్ళగలుగుతాం, అంటే వానప్రస్థాశ్రమం. ఆ తపస్సులో మనం ఏం చేస్తాము, యాక్చువల్ గా చాలా కఠిన నియమాలన్నీ ఫాలో అవుతూ తపస్సు చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ సన్యాసానికి వెళ్ళగలిగితే అప్పుడు భగవత్ ప్రాప్తి వస్తుంది అని పురాతన కాలం నుంచి చెప్పబడింది. కానీ ఈ నేటి కాలంలో ఇవేమీ చేయలేము కాబట్టి వీటన్నిటికంటే అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే కృష్ణ భక్తియుక్త సేవ చేస్తూ కృష్ణుని మీదే ధ్యానం చేస్తూ ఉంటే కృష్ణ భక్తిలోనే ఉంటూ చేస్తే 4 చేయాల్సిన అవసరం ఉండదు, మనం భగవంతుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. కానీ కృష్ణ గురించి తెలుసుకోవడం లేదా ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ప్యూర్ డివోటీ అసోసియేషన్ ద్వారానే ఆ డివోటీ చెప్పింది వింటేనే మనకి అసలు కృష్ణని చేరుకోగలుగుతాం. అభూత కల్పన ఉండటం వల్ల ఎప్పుడూ చేరుకోలేము. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్న వాటిల్లో 6 భాగాల కింద తీస్తే పైది ఫస్ట్ 6 భాగాలు లాస్ట్ 6 భాగాలు కూడా పై అట్ట కిందట్ట కింద ఉండి మధ్యలో దాన్ని సెక్యూర్ చేస్తున్నాయి. కర్మ చెప్తుంది చేయాలి అని, తర్వాత జ్ఞానం వస్తుంది, జ్ఞానం రావాలి మన కర్మ తెలుసుకొని అంటే అసలు ముందు మనకి భక్తి తెలియాలి, భక్తి తెలిస్తేనే అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. కాబట్టి తీసుకొని అలాగే ఈ డివోటీ ఎవరైతే చెప్తున్నామో ఆ ప్యూర్ డివోటీ అసోసియేషన్ దొరకడం కూడా మనకి చాలా అదృష్టం ఉంటేనే దొరుకుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ వచ్చిన సాంగత్యాన్ని నిలుపుకోవాలి, సో దట్ వీ కెన్ రీచ్ కృష్ణ. హరే కృష్ణ. ఎక్సలెంట్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా అన్ని చెప్పారు పాయింట్స్ మాతాజీ. చాలా బాగా క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చెప్పారు. మంచిగా చెప్పారు మాతాజీ, చక్కగా అర్థం చేసుకున్నారు అందరూ, హ్యాపీగా ఉంది నాకైతే.
చాలా థ్యాంక్ యూ. ఓకే, ఎండింగ్ చేద్దాం, ఎండ్ చేద్దాము మన సెషన్. ఓకే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. समवेत गौर शेष भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. Thank you so much. దామోదర మాసానికి మీరు అందరూ మనకు ఆల్రెడీ అంతా డిస్ప్లే చేశారు కదా, అవన్నీ చూడండి, హారతి ఇచ్చుకోండి, ఇలా టెంపుల్ కి వెళ్ళండి, బాగుంటుంది. టెంపుల్ కి వెళ్ళండి, ఈవినింగ్ అయితే హరే కృష్ణ. ఓకే, వాళ్ళు ఏదో ఇంట్లో మాట్లాడుతున్నారు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. మాతాజీ మాతోనేనా, మీరు ఇంట్లో మాట్లాడుతున్నారా? ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ధన్యవాद హరే प्रणाम. కృష్ణ हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ. माताजी हरे कृष्णा.